మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, పుష్య పౌర్ణమి. పైగా ఈరోజే శివ ముక్కోటి కూడా కలిసి వచ్చింది. ఆధ్యాత్మికంగా శాస్త్రపరంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అయితే ఈరోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఉప్పును అక్కడ పెడితే చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణములు వస్తాయి. ఆ 12 పౌర్ణములలో ఈ పౌర్ణమి అతీత శక్తులు కలిగిన పౌర్ణమి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఎంత ధనం కావాలని కోరుకుంటే అంత ధనం వచ్చి పడుతుంది. మంచి శుభ ఫలితాలు వస్తాయి. చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని, ఖర్చయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అంటే అర్జెంటుగా ఏదో ఒక అవసరం వచ్చి ధనమంతా ఖర్చయిపోయింది. ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవటం వలన లేదా వేరే ఏదో ఒక కారణం వలన సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. కొన్నిసార్లు అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇలా మీరు దాచుకున్న ధనమంతా ఖర్చయిపోతుందని బాధపడేవారు, అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, అప్పుల బాధలు ఉన్నాయని బాధపడేవారు, ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో అందరినీ బాధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది అప్పుల సమస్యే. అప్పుల వలన చాలామంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. చేసిన అప్పు తీర్చలేక అనేక మంది ఎంతో భయపడిపోతూ బ్రతుకుతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్నవారు చక్కగా ఈ పౌర్ణమి రోజు ఉప్పు పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా వారం తిరిగేలోపు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటికి ఎవరైనా దిష్టి పెడితే ఆ దిష్టి పోతుంది. చెడు ప్రయోగాలు పోతాయి. అంతేకాదు ఇంట్లో వారు ఏ పని చేస్తే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ సమాచారం నచ్చినట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు కామెంట్ బాక్స్లో భక్తితో ఓం నమ శివాయ, ఓం శ్రీ శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఉప్పు లక్ష్మీదేవి రూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున ఉప్పుతో పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన సమస్యలు పోతాయి. తరతరాలకు తరగని ఆస్తులు వస్తాయి. అప్పులు తీరిపోతాయి. కావున తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి. ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి సమయంలో అంటే 6 నుండి 12 గంటల మధ్యలోనే చేసుకోవాలి. అలా చేసుకోవటం వలన అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా సరే పరిహారాలకు మన ఇంట్లో ఉన్న ఉప్పును వాడకుండా కొత్తగా ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక ఈరోజు పగటిపూట ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని రాత్రికి ఈ ప్యాకెట్లోని ఉప్పుతో ఈ పరిహారం చేయండి. అంతేకాదు పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన దరిద్రాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు మీరు పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక ఉప్పు ప్యాకెట్టు అంటే గల్లులుప్పు ప్యాకెట్టు కొని తెచ్చుకోవచ్చు. అసలు పరిహారం ఎలా చేయాలంటే ఏమీ లేదు. ఈరోజు చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో చక్కగా ఒక మట్టి పాత్రను కానీ స్టీల్ పాత్రను కానీ రాగి పాత్రను కానీ తీసుకొని ఆ పాత్రలో నిండుగా గల్లులుప్పు వేయండి. ఎందుకంటే గల్లులుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. ధన సమస్యలను, అప్పుల బాధలను, చెడు బాధలను, చెడు శక్తులను తొలగించే పవర్ ఉంటుంది ఉప్పుకి. కనుక ముందు ఏదో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉప్పు వేయండి. ఆ బౌల్ నిండుగా ఉప్పును పోయండి. ఆ తర్వాత ఈ ఉప్పు మీద 7 లవంగాలను పెట్టండి. లవంగాలే ఎందుకు పెట్టాలంటే లవంగాలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి
మనశ్శాంతిని కలిగించే శక్తి లవంగాలకు ఉంది. లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కనుక 7 లవంగాలను ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద పెట్టండి. ఈ నిమ్మకాయ ముక్కల మీద కొంచెం పసుపును కొంచెం కుంకుమను చల్లండి. నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిమ్మకాయకు మన దశను మార్చేసే శక్తి ఉంది. చెడుని తిప్పికొట్టే పవర్ నిమ్మకాయకు ఉంది కనుక నిమ్మకాయను ఉప్పు మీద పెట్టి చిటికెడు పసుపు కుంకుమ చల్లండి. ఇలా ఉప్పు, లవంగాలు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఒక మూలన లేదా హాల్లో ఒక మూలన కానీ లేదా బెడ్రూమ్లో ఒక మూలన కానీ పెట్టుకోండి. ఈ 3 రూమ్స్లో తప్ప వేరే రూమ్లో పెట్టకూడదు. ఇలా వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక మూలన పెట్టండి. అంటే అడ్డం లేకుండా ఒక పక్కగా పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఇష్టదైవాన్ని మీ మనసులో తలుచుకొని మీ కోరికను ఒక్కసారి చెప్పుకోండి. దేవుడా, నాకు ధన సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి లేదా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీరి మేము ఆనందంగా జీవించాలి. మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలేసి మీరు మీ పనులు చూసుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీ తరతరాల వరకు ధన సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారని అర్థం. అంతేకాదు ఈ పరిహారం వలన అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఇలా పెట్టిన ఉప్పును 24 గంటల తర్వాత అంటే మళ్ళీ మరునాడు రాత్రి తీసి వేయాలి. అంటే ఆ ఉప్పు రంగు మారే వరకు ఉంచనవసరం లేదు. మరునాడు రాత్రి ఈ ఉప్పు బౌల్ను తీసేసి దానిలోని ఉప్పును, లవంగాలను, నిమ్మకాయను, పసుపు, కుంకుమలను జాగ్రత్తగా ఇంట్లో ఒలక్కుండా బయటకు తీసుకుని వెళ్ళి మీ పెరట్లో లేదా మీ ఇంటి బయట చిన్న గొయ్యి తీసి పాతి పెట్టండి. పెరడు మాకు లేదు అనుకునేవారు మొక్కలు పెంచే కుండీల్లో అయినా సరే వీటిని పాతి పెట్టవచ్చు. అలా పాతటం వలన మొక్కలకు ఏమీ అవ్వదు. లేదు, మా ఇంటి దగ్గర పెరడు లేదు, మొక్కల కుండీలు కూడా లేవు అనుకునేవారు ఇక చేసేదేమీ లేదు. వీటన్నిటినీ ఒక క్యారీ బ్యాగ్లో వేసి తీసుకుని వెళ్ళి 2-3 రోడ్లు కలిసే చోట పడవేయండి. ఈ చిన్న పరిహారం చేయటం వలన అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. అందరి ఇళ్లల్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయి. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, కొంతమంది ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని చెప్తూ ఉంటారు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భూమి మీద జంతువులన్నిటి మనుగడకు కావలసిన పదార్థం. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్లను, చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పును వాడుతూ ఉంటారు. అంతేకాదు పరిహారాలకు కూడా ఉప్పును విరివిరిగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఉప్పుకు చెడును తొలగించి మంచిని ఎక్ట్రాక్ట్ చేసే శక్తి ఉంది. ఉప్పుతో మన సమస్యలను తొలగించుకోవచ్చు. పూర్వకాలంలో మన పూర్వీకులు ఉప్పుతో ఎక్కువగా పరిహారాలు చేసేవారు. ఉప్పు దిష్టి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అలానే కాకుండా పరిహారం కోసం కూడా వాడుతూ ఉంటారు. కొన్ని విధి విధానాల కోసం కూడా రాళ్ల ఉప్పును వాడుతూ ఉంటారు.
ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే నరదృష్టితో పాటు అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మన ఇంటి మీద ఉండే నరదృష్టి పోతుంది. నరదృష్టి చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. చాలా వరకు నరదృష్టి వలనే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. సుఖ సంతోషాలు కరివైపోతూ ఉంటాయి. ఇంట్లో సుఖం అనేది అస్సలు ఉండనే ఉండదు. నరదృష్టి వలన మనం బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా. ఇలా మీకు కూడా సమస్యలు ఉంటే ఒకసారి మీరు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. మీ ఇంట్లో ఉండే గొడవలు తగ్గుతాయి. ఇల్లు అనుకూలిస్తుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఎందుకు ప్రవేశించదు అంటే గనుక చెడు ఉన్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించదు. ఒకవేళ ఆ తల్లి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఖచ్చితంగా మనం ఆచరించాలి. ఆచరించినప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. కాబట్టి మీరు ఈ రోజున ఖచ్చితంగా ఉప్పు పరిహారం అనేది చేయండి. ఉప్పు తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. వితిన్ సెకండ్స్లోనే ఫలితం అనేది మనం చూడగలుగుతాము. ఇంటి పరంగా మనకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేస్తారు. మన ఇంటిపై కూడా చెడు ప్రయోగాలు చేస్తారు. చాలా వరకు మన జీవితాన్ని కిందికి మీదికి చేస్తారు. ఆ ప్రయోగాల వలన చాలా తిప్పలు పడుతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. అలాంటప్పుడు ఏ పరిహారం చేసినా కానీ పెద్దగా ఫలితం ఉండక మనం బాధపడిపోతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఒక్కసారి ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఆ చెడు ప్రయోగాలన్నీ కూడా తిప్పి కొడుతుంది. అలాగే కాకుండా ఇంటి పరంగా మంచివారు చెడ్డవారు ఇంటికి వచ్చినప్పుడు కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. నెగిటివ్ అనేది వస్తుంది. నెగిటివ్ వల్ల కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తుంది. మన ఇంట్లో తెలియకుండా ప్రతికూల శక్తులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలా ప్రతికూల శక్తులు ఉంటే మాత్రం మీ ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవేమిటి అంటే కనుక మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అసలు ఇంట్లో ఒకరంటే ఒకరికి గౌరవాలు ఉండనే ఉండవు. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలా ఇబ్బందులు కలగటము, మనశ్శాంతి లేకపోవటము, సుఖ సంతోషాలు లేకపోవటము, ఇల్లు అనుకూలించకపోవటము, ఇంటి వాతావరణం బాగోలేకపోవటం, అనారోగ్య సమస్యలు రావటం, ఆర్థికంగా కూడా ఏం బాగుండకపోవటము, ఇవన్నీ కూడా ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే మన సంపాదన హరించుకుపోతుంది. చాలా వరకు కూడా భార్యాభర్తల పరంగా విభేదాలు వస్తాయి. చాలా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలా ప్రతికూల శక్తులు ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో ఏ విధంగా జరుగుతుంది. భార్యడు పొద్దున దాకా పడుకోవటం అంటే ఏ పని చేయకుండా సోమరిగా ఉండిపోవటం, పని చేయాలంటే ఇంట్రెస్ట్ లేకపోవటము, బద్ధకంగా అనిపించటము, ఇవన్నీ ప్రతికూల శక్తుల ప్రభావం వలన జరుగుతుంది. కాబట్టి అలా ప్రతికూల శక్తుల నుంచి మీరు బయటపడాలి, ఇల్లు అనుకూలించేలాగా చేసుకోవాలి అనుకుంటే తప్పక ఈ ఉప్పు పరిహారం చేయండి. ఈ ఉప్పు పరిహారంతో నరదృష్టి, నరఘోష, జనఘోష, చెడు దిష్టి ఇదంతా కూడా పోతుంది. ఎందుకంటే ఉప్పు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది, మన సుడి తిరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఇంత శక్తివంతమైన ఉప్పుతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివ ముక్కోటి అని అంటారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనం ఇస్తాడు. కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ
నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో కానీ మట్టితో కానీ ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకుని మీ పూజా గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పైగా ఈసారి ఈ పౌర్ణమి శనివారం రోజు వచ్చింది. ఇలా శనిదేవుడికి ఇష్టమైన పౌర్ణమి శనివారం కలిసి రావటం చాలా ఒక గొప్ప విశేషమే అని పండితులు అంటూ ఉన్నారు. ఈరోజు దగ్గరలోని నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిది. లేదు మాకు దగ్గరలో నవగ్రహ ఆలయం లేదనుకునేవారు ఏమీ బాధపడవద్దు. చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో భక్తిగా పూజించుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే శనిదేవుణ్ణి పూజించినట్లే. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని తెల్లటి రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. స్వామి ముందు మామూలు దీపాన్ని కానీ పిండి దీపాన్ని కానీ పెట్టండి. మీకు నచ్చిన పళ్ళను నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. పూజ కూడా చేయలేని వారు జస్ట్ దీపం పెట్టుకున్నా చాలు, గ్రహదోష బాధలు ఉండవు. ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పుష్య పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పుష్య పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. కనుక ఈరోజు గోవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. విషయంలోనికి వస్తే ఈ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం కూడా మీరు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్నానం కంటే కేవలం శరీరాన్ని కడుక్కోవటం మాత్రమే కాదు, మన లోపల మరియు బయట ఉన్న నకారాత్మక శక్తిని వదిలించుకునే ఒక ప్రక్రియ. ముఖ్యంగా ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో శంకు పువ్వును కానీ లేదా కొన్ని నువ్వులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఈ మూడిటిల్లో ఏది వేసుకున్నా సరే ఈ ఏడాదంతా మీకు తిరిగిలేని విజయాలు అందుతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో బయట ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదాలు జరగటం, వింత రోగాలు రావటం, అపమృత్యువు బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి అపమృత్యు దోషాలు మన దరి చేరకుండా ఉండాలంటే ఈ పుష్య పౌర్ణమి రోజున ఇలాంటి పవిత్ర స్నానం చేయటం ఎంతో అవసరం. ఇది మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముందుగా శంకు పువ్వు గురించి చెప్పుకోవాలి. ఈ పువ్వు అంటే శనిదేవుడికి, పరమశివుడికి, మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం. మీకు గనుక నీలం లేదా తెలుపు రంగు శంకు పువ్వులు దొరికితే వాటిని తీసుకువచ్చి స్నానం చేసే నీటిలో వేయాలి. చేసే ముందు ఆ పువ్వును చేత్తో లైట్గా నలిపి ఆ పువ్వు యొక్క రసం నీటిలో లైట్గా కలిసేలాగా చూడాలి.
ఇలా శంకు పువ్వు నీటితో స్నానం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒకవేళ మీకు శంకు పువ్వు అందుబాటులో లేకపోతే రెండో వస్తువుగా నువ్వులను వాడవచ్చు. నువ్వులు అంటే శనిదేవుడికి అత్యంత ఇష్టమైనవి. నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏవైనా సరే కొన్ని ఈరోజు నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు, ఏలినాటి శని ప్రభావం ఏదైనా ఉంటే తగ్గిపోతుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. ఒకవేళ శంకు పువ్వులు, నువ్వులు రెండూ అందుబాటులో లేని పక్షంలో ప్రతి ఇంట్లో ఉండే పసుపును స్నానపు నీటిలో చిటికెడు అంటే 1/2 స్పూన్ అంతా కలుపుకోవాలి. పసుపు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మరియు అద్భుతమైన క్రిమి సంహారిణి. పసుపు నీటితో స్నానం చేయటం వల్ల శరీరానికి ఒక కొత్త కాంతి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలిగి దరిద్రం వదిలిపోతుంది. ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకొని మీరు ఈరోజు స్నానం చేస్తే ఆ నీటి శక్తి వల్ల మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. శరీరానికి నూతన ఉత్తేజం, ఉత్సాహం వస్తాయి. ఏ పనైనా ఉత్సాహంగా చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందో అప్పుడే లక్ష్మీదేవి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే మన శరీరం మరియు మనసు పవిత్రంగా ఉండాలి. ఈ పౌర్ణమి స్నానం వల్ల మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుంది. దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పడతాయి. మీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలంటే ఈ పౌర్ణమిని అస్సలు వదులుకోకండి. కేవలం ఈ ఒక్కటి నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల ఏడాది పొడవునా మీకు అంతా మంచే జరుగుతుంది. మన సాంప్రదాయంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి రేపు ఈ పవిత్రమైన స్నానాన్ని ఆచరించి దైవ ప్రార్థన చేసుకుని మీ జీవితాన్ని మార్చుకోండి. పుష్య పౌర్ణమి రోజు వీలైన వారు, స్తోమత ఉన్నవారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అలా అన్నదానం చేయటం కుదరని వారు ఈరోజు కాకి కనిపిస్తే ఒక చిన్న పని చేసినా చాలు అంతటి పుణ్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గరకు కాకులు వస్తూ ఉంటాయి. అలా కాకులు వచ్చినప్పుడు వాటిని అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప ఏమీ పెట్టరు. కొంతమంది కాకులకు ఆహారం పెడతారు, కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తూ ఉంటారు. కాకులకు ఆహారం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. కాకులు పితృదేవతలకు ఆహారం అందించే పవిత్ర జీవులు. కాకికి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది. అందుకే దేవాలయాలలో పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడతారు. కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు అందరూ భావిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి శనిదేవునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు శనిదేవుడి వాహనమైన కాకులు కనిపిస్తే అన్నాన్ని, బియ్యాన్ని ఇలా ఏదో ఒక పదార్థాలను ఆహారంగా పెడితే మీకు ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు. ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. కుదిరిన వారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఇంట్లో ధనానికి లోటు రాదు. కనీసం పౌర్ణమి వంటి పర్వదినాలలో అయినా సరే కాకులకు అన్నం పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పశు పక్షాదులకు అన్నం పెట్టడం అనేది మంచిదే కదా. అంతేకాక కాకులకు అన్నం పెట్టడం వలన ఇటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అటు పితృదేవతల యొక్క దీవెనలు లభిస్తాయి. కుటుంబం కూడా వృద్ధిలోనికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పుష్య పౌర్ణమి రోజు కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.